వెల్కమ్ టు వైఫై టీవీ. స్టార్ హీరోలతో పని చేయాలని ప్రతి దర్శకుడు కోరుకుంటాడు. ఇప్పుడు ఆ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఇద్దరు దర్శకులు. టాలీవుడ్ ప్రిన్స్ తో టచ్ లో ఉన్న ఆ దర్శకుల్లో ఎవరికి ఛాన్స్ వరుస్తుందన్నది ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఎవరా డైరెక్టర్లు అంటే పరశురామ్, అనిల్ రావిపూడి. మహర్షి సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకున్న మహేష్ బాబు తర్వాత చేయబోయే సినిమా ఏంటన్నది ఫిలిం నగర్ లో ఆసక్తికరంగా మారింది. నిన్నటి వరకు అందరూ లెక్కల మాస్టర్ సుకుమార్తో సినిమా ఉంటుందనుకున్నారు. కానీ వీరి కాంబినేషన్లో సినిమా లేదని స్వయంగా మహేష్ బాబే చెప్పేయటంతో ఇక అందరి చూపు F2 దర్శకుడు అనిల్ రావిపూడిపై పడింది. గత కొన్ని రోజులుగా ఈ దర్శకుడు మహేష్తో సినిమా చేయబోతున్నాడని వార్తలు రావడంతో రూమర్లకి బలం చేకూరినట్లయింది. అయితే లేటెస్ట్ గా ఇప్పుడు మరో దర్శకుడి పేరు కూడా వినిపిస్తుంది. అతనెవరో కాదు, గీతా గోవిందంతో టాలీవుడ్ లో క్రేజ్ దర్శకుడిగా మారిన పరశురామ్. ఈ మధ్యనే ఈ డైరెక్టర్ మళ్ళీ గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే సినిమా చేయబోతున్నాడని కన్ఫర్మ్ అయింది. దీనికి తోడు మహేష్ బాబు భార్య నమ్రత కొద్ది రోజుల క్రితం నిర్మాత అల్లు అరవింద్ ని కలవటం ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా చూస్తుంటే పరశురామ్ డైరెక్షన్ లో మహేష్ బాబు సినిమా ఉంటుందన్న వార్తలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ఆ దర్శకుడు ఓ కథని సూపర్ స్టార్ కి వినిపించడం ఆయనకు నచ్చటం జరిగాయట. స్క్రిప్ట్ ని రెడీ చేసుకోమని చెప్పాడట. ఇటు అనిల్ రావిపూడికి కూడా మహేష్ బాబు ఆ మాటే చెప్పాడని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. మరి ఇద్దరిలో ఎవరి సినిమాని ఒప్పుకున్నాడు, ఎవరితో ముందు సినిమా మొదలెడతారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. Please subscribe. Please subscribe. Please subscribe. Please like and subscribe. Hi, this is Noorun Sharif. Like, share and subscribe to Wi-Fi TV. Hi, this is Priya Warrior. Do subscribe to Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.